హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే, మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే గాజులు ఎక్కించుకుంటూ ఉంటాం కదా. మనము ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, లేదంటే మనము కొన్నప్పుడు ఒక్కోసారి చిన్న సైజు తీసుకుంటూ ఉంటాము పొరపాటున. ఒక్కోసారి తాంబూలం ఇచ్చినప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మన సైజు కరెక్ట్గా ఉండవు కదా. గాజులు ఇచ్చినప్పుడు అవి ఎక్కించుకోవాలంటే చిన్న సైజు అవి గుచ్చుకుంటాయని భయపడుతూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఎంత చిన్న సైజు గాజులైనా సరే ఈ విధంగా కవర్ వేసుకొని ఎక్కించామంటే చూడండి చాలా ఈజీగా ఎక్కుతాయి అన్నమాట. ఒకవేళ మనం ఎక్కించుకునేటప్పుడు పగిలిపోయినా కూడా మనకి చేతులకు గుచ్చుకోకుండా కవర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇవైతే నాకు చాలా చిన్న సైజు, ఇంకెంతకంటే లోపలికి వెళ్ళడం లేదు. చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకున్నాను. అసలు పగిలిపోకుండా ఎక్కించుకోగలిగాను ఈ కవర్ సహాయంతో. అలాగే తీసేటప్పుడు కూడా ఆ గాజు లోపలికి కవర్ని ఇలా అనేసి తీసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనము చేతులకి సోప్ పెట్టి రుద్ది మనం దాంట్లో ఎక్కించుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇవంటే ప్లెయిన్ గాజులు. ఒకవేళ డిజైన్ ఉన్నట్టువైతే మెరుపంతా ఉంటుంది. మనం సోప్ పెట్టి ఎక్కించుకున్నామంటే అదంతా పోతుంది కాబట్టి ఇలా కవర్ తోటి వేసుకొని చేతికి ఎక్కించేసుకొని ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే టీ పొడి తెచ్చుకుంటాం కదా. మనము ఇలా ప్యాక్ చేసినది బ్రాండెడ్వి అయితే పర్లేదు, కానీ నార్మల్గా బయట లూజువి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి అయితే ఖచ్చితంగా టెస్ట్ చేసి వాడుకోవాలన్నమాట. మరి అవి ఎలా టెస్ట్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాము. మనము కొద్దిగా టీ పొడిని అయితే ఇలా చేతిలో వేసేసుకొని అరచేతిలో ఇలా ఇంకొక అరచేతితో ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్లుగా ఇలా రుద్దినట్లుగా అనాలన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే అది కలిసిందంటే మనకి కలర్ అనేది చేతికి అంటుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్లేవర్ కోసమనో లేదంటే కలర్ కోసమని దీంట్లో కలర్ కలుపుతూ ఉంటారనమాట. ఇలా అంటలేదంటే అది మంచిదని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మన ఇంట్లో అందరికీ సరిపోయే దినులు అయితే ఉండవు కదండి. మన మట్టుకైతే ఉంటాయి. బంధువులు వచ్చినప్పుడు అందరికీ సరిపోయేన్ని దినులు మనము కొని పెట్టలేము. అయినా కొని పెట్టాలన్నా ఆ ప్లేస్ కూడా ఉండాలి కదా. మరి ఎవరైనా ఎక్కువగా బంధువులు వచ్చినప్పుడు మనకి అప్పటికప్పుడు పిల్లోస్ కావాలి అని అంటే ఇలా అయితే చేయండి. మన ఇంట్లో వాడని ఏదైనా బెడ్షీట్లు, ఇలాంటి రజాయిలు ఏదైనా ఉంటూ ఉంటాయి కదా, అవి పక్కన పెట్టేస్తూ ఉంటాము. అది డైరెక్ట్గా తల కింద పెట్టుకోమని ఇచ్చినా అది అటు ఇటు పోతుంది కాబట్టి పెట్టుకోవడానికి వీలు కాదు. మరి ఇలా మన ఇంట్లో ఎలాగో పిల్లో కవర్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా, బెడ్షీట్లకు వస్తూ ఉంటాయి కదా. ఆ పిల్లో కవర్లో ఈ బెడ్షీట్లను కానీ రజాయిల్ని కానీ లేదంటే ఏదైనా లావువి టర్కీ టవల్స్ ఉంటాయి కదా, అవైనా సరే పెట్టేసి ఇవ్వండి. ఒకవేళ బెడ్షీట్లు కూడా ఏది లేదు అని అంటే పాతవి ఏదైనా క్లాతులు ఉంటాయి కదా, అవైనా మనం ఇలా పిల్లో కవర్లో పెట్టేసుకున్నామంటే మనకి అప్పటికప్పుడు దిండు అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లోస్ లేవని టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు అప్పటికప్పుడు కావాలన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పెరుగు తింటూ ఉంటాం కదా ప్రతిరోజు. చాలామందికి ఏ వెరైటీస్ తిన్నా లాస్ట్లో ఒక్క ముద్దనన్న పెరుగన్నం తినందే కడుపు నిన్నట్టుగా ఉండదు. సేమ్ నాకు కూడా అంతేనండి. ఏది తిన్నా సరే లాస్ట్లో ఒక్క ముద్దనైనా పెరుగన్నం అయితే తింటాను. మరి పెరుగు మన ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు పెరుగు పులిసిపోకుండా ఉండాలి, పుల్లగా కాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. పెరుగు 2 రోజులు ఉన్నా కూడా కమ్మగా ఉంటుంది, స్వీట్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. స్మెల్ కూడా రాదు. ఏం లేదండి, పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్క వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నార్మల్గా బయట పెట్టిన 1 డే వరకు ఏం కాదు, ఫ్రిడ్జ్లో పెడితే 2-3 డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో గ్యాస్ కట్టర్వి ఇలాంటివి ఏదైనా లూజ్ అయిపోయినట్టు ఉంటూ ఉంటాయి కదా, వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము పనికి రావని. కానీ ఇలా అయితే వాడండి. నేనైతే క్లిప్లోకి పెట్టే డబ్బా అండి, ఇది పాతగా అయిపోయింది. ఎండకు పెట్టేసి మనం మేడపైన బట్టలు ఆరేసినప్పుడు డబ్బాని అలానే పెట్టేసి ఎండకు ఇలా ఎండిపోయి తొందరగా పాడైపోతూ ఉంటాయి అనమాట. అలా కాకుండా ఇలా గ్యాస్ కట్టర్లు ఉంటాయి కదా, వాటికి కనుక క్లిప్ను పెట్టేసామనుకోండి, ఇవి మనకి ఎండకు పైన పెట్టేసినా కూడా ఏమీ కాదు. అలాగే మనం తీసుకుపోవడానికి కూడా చాలా
ఈజీగా ఉంటుందన్నమాట. అదే డబ్బా అయితే మళ్ళీ మనం చేత్తో పట్టుకోవాలి, అది మళ్ళీ పడిపోతుందని టెన్షన్ కూడా ఉంటుంది, క్లిప్పులు కూడా పడిపోతాయని భయం ఉంటుంది. అలా కాకుండా ఇలా గ్యాస్ కట్టర్గా పెట్టేసి ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా చేత్తోనైనా పట్టుకోవచ్చు, లేదంటే ఇలా చేతికి వేసుకొనైనా తీసుకుపోవచ్చు, లేదంటే బకెట్నో టబ్బునో ఉంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు. మనం ఎలా తీసుకుపోయినా క్లిప్పులు పడిపోతాయనే టెన్షన్ అయితే ఉండదన్నమాట. చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది గ్యాస్ కట్టర్ని వేస్ట్గా పడేయకుండా. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పాలు కొన్ని మిగిలినాయని ఇలా చిన్న గిన్నెలో తీసి పెడతాము. మరి ఆ గిన్నెను స్టవ్ పైన పెట్టేసి వేడి చేయాలంటే వేడి చేయలేము, ఎందుకంటే స్టవ్ బర్నర్ పైన అది అత్తుకొని పోతుంది కాబట్టి. మరి ఆ టెన్షన్ లేకుండా ఈ చిన్న గిన్నెలో కూడా మనం పాలనైతే కాంచుకోవచ్చు. ఎలా అంటే ఇలా పులకలు కాల్చే స్టాండ్ ఉంటుంది కదా, అది పెట్టేసి ఇలా పెట్టేసేసి వేడి చేయండి పాలని. ఎంత చిన్న గిన్నెలోనైనా సరే మనం టీ కానీ కాఫీ కానీ చేసేసుకోవచ్చు అనమాట. సపరేట్గా మళ్ళీ వేరే గిన్నెలోకి పోసి మనము మళ్ళీ వడగట్టాల్సిన పని ఉండదు, వేరే గిన్నెలో అంట్లు ఎక్కువగా వేసుకోవాల్సిన పని కూడా ఉండదు. అలాగే మనం ఏదైనా పచ్చళ్ళు కానీ కూరలు కానీ చేసేటప్పుడు టమాటాను కాల్చి చేస్తూ ఉంటాం కదా, మరి ఈ టమాటాని ఈ విధంగా అయితే కాల్చండి. టెన్షన్ లేకుండా ఇలా మనకి ఫోర్క్తో పని లేకుండా కాల్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇలా ప్లస్ సింబల్లో ఘాట్లు పెట్టేసి దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి ఇలా దీనిపైన పెట్టేసి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి. ఇంకా మనకి దీనికి ఫోర్క్ గుచ్చి అలా గుచ్చి ఇలా గుచ్చాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలా పెట్టేసామంటే ఈజీగా మనమైతే పైన తొక్కనైతే తీసుకోవడానికి లేదంటే చట్నీలకి కాల్చుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఈజీగా మనకి చేతికి వేడి అనేది తగలకుండా మనమైతే కాల్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూడండి ఇలా ఎంత బాగా కాలిందో చూడండి. ఇప్పుడు పైన తొక్కను కూడా తీసి చూపిస్తాను, చూసేసేయండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మనం ఏదైనా కాల్చుకోవాలన్నప్పుడు పచ్చిమిర్చి అయినా ఆనియన్స్ అయినా ఏదైనా సరే స్టవ్ పైన కాల్చుకోవాలన్నప్పుడు ఈ విధంగా పులకలు కాల్చే స్టాండ్ ఉంటుంది కదా, దాని సహాయంతో మనమైతే కాల్చుకోవచ్చు, ఇలా తీసేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వాచ్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా రెగ్యులర్గా. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలన్నా వాచ్ తీసేసి మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తాము, లేదంటే మనం ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో వాచ్ని పెట్టేసుకొని ఉంటాము, ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు మర్చిపోతూ ఉంటాము బ్యాగ్లో ఉంటే పెట్టుకోవచ్చు అనేసి. అలా పెట్టుకోవడం వల్ల చూడండి నాదైతే స్క్రాచెస్ అయితే దీనిపైన స్క్రాచెస్ అయితే పన్నాయన్నమాట. స్క్రాచెస్ ఎలా పన్నాయంటే మన హ్యాండ్ బ్యాగ్లో ఏదైనా ఉంటాయి కదా అవి గీసుకొని ఇలా అయితే అయ్యిందనమాట. మరి అలా కాకుండా ఉండాలి అని అంటే మనము చూడండి ఇలా ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకోండి. టిష్యూ పేపర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా టిష్యూ పేపర్లో ఈ వాచ్ని పెట్టేసి ఇలా పెట్టేసేయండి. పెట్టేసేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనకి హ్యాండ్ బ్యాగ్లో ఏది పెట్టుకున్నా కూడా దీనికి స్క్రాచెస్ పడతాయనే టెన్షన్ ఉండదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు కావాల్సినప్పుడు తీసుకొని పెట్టుకోవచ్చు. ఎలాగో టిష్యూ పేపర్ బ్యాగ్లోనే ఉంటుంది కాబట్టి మనం పెట్టుకొని వాడిన తర్వాత మళ్ళీ దీంట్లో పెట్టేసి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేసామంటే చాలా బాగుంటుంది, మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి, దాంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. కొద్దిగా నేను ఎందుకంటున్నానంటే మన ఇంట్లో ఒక్కొక్కసారి ఫుడ్ కలర్ అయిపోయి ఉంటుంది, మర్చిపోయి ఉంటాము, ఇలా కొద్దిగానే ఉండిపోయి ఉంటుంది. మరి కొద్దిగా ఉన్నప్పుడు ఇది సరిపోదు అని మనం బిర్యానీలో ఏదైనా స్వీట్లు వేయాలంటే సరిపోదని అనుకుంటూ ఉంటాం. మరి అటువంటి టెన్షన్ లేకుండా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పాలనైతే పోసి కలపండి. 1 టేబుల్ స్పూన్ అంత పాలని ఆ కలర్ దాంట్లో వేసి కలిపేసేయండి. మనకి కలర్ తక్కువగా ఉన్నా సరే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. పాలు వేసి కలపడం వల్ల మనకి కలర్ ఎక్కువగా అనిపిస్తూ ఉంది, కొద్దిగా వేసినా కూడా మనకి కలర్ఫుల్గా వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇడ్లీ పిండికి నానబెట్టుకుంటాం కదా, పిండి ఇలా పులవాలన్నమాట. చూడండి ఎలా స్పాంజీగా అయిపోయిందో, బాగా పొంగిందనమాట. ఇది కిందికి ఉండింది ఉదయానికి ఇలా అయిపోయింది. ఇలా పొంగితే మనకి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయన్నమాట. అలాగే మనము ఇడ్లీ పిండిలో ఉదయాన్నే నైట్ ఏమీ కలపకూడదు అనమాట. ఉదయం వేసుకునేటప్పుడు మనకి ఉప్పు వంట సోడా వేసేసి ఇలా బాగా కలిపేసేసుకోండి. మనకి ఇడ్లీ ప్లేట్లకి ఇడ్లీ అతుక్కోకుండా రావాలంటే ఇలా అయితే చెయ్యండి. మనకి ఇడ్లీ కుక్కర్లో ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసేసి పక్కన పెట్టేసేయండి. ఇడ్లీలు అతుక్కోకుండా ఇడ్లీ ప్లేట్లకి నూనె కానీ నెయ్యి కానీ రాయకుండా మనకి ఇడ్లీలు రావాలంటే ఇలా అయితే చేయండి. చాలామంది నెయ్యి కానీ నూనె కానీ రాసి ఇడ్లీ పిండిని అయితే వేస్తూ ఉంటారు, కానీ ఇడ్లీ తినడమే మనము ఆయిల్ లేకుండా తినాలి. మళ్ళీ ఆయిల్ ఎందుకండి దీనికి, అందుకోసమని మనము ప్లేట్లని ఫస్ట్ వాటర్ కింద ట్యాప్ కింద ఒకసారి కడిగేసేసి ఆ తడి మీదనే ఇలా పిండిని అయితే వేసేసేయండి.
ఇలా వేసేసామంటే మనకి ఇడ్లీలు అనేది అస్సలు అతుక్కోవన్నమాట. వేసినట్టుగా వచ్చేస్తుంది. అసలు ఆయిల్ కానీ నెయ్యి కానీ అవసరమే ఉండదు. మనకి ఇడ్లీలు అనేది మనము ఆయిల్ వితౌట్ ఆయిల్ ఫుడ్ కాబట్టి మళ్ళీ మనం ఆయిల్ వేసుకోకుండా ఇలా అయితే ఇడ్లీలను అయితే చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇడ్లీ ఉడికిందా లేదా అనేది తెలుసుకోవాలంటే తడి చేత్తో ఇడ్లీ పైన మనకి ఒక 15 నిమిషాల తర్వాత ఇలా పెట్టి చూసామంటే చేతికి అతుక్కోలేదు అని అంటే ఇడ్లీ బాగా ఉడికినట్టు అనమాట. చేతికి ఇంకా అతుక్కుంటుంది అంటే ఇంకా కొద్దిసేపు ఉడికించాలని. తర్వాత మనం చూడండి ఇలా వేడిగా ఉన్నప్పుడు కూడా మనం తీసుకోవాలి అంటే ఇలా తడి ప్లేట్ పైన అంటే ప్లేట్ తడి ఉన్నప్పుడే వేసేసుకున్నామంటే అతుక్కోకుండా వస్తాయన్నమాట ఇడ్లీలు. మనం తీసిన వెంటనే తీసేసుకోవచ్చు, మళ్ళీ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చాయి. ఈ విధంగా మనం ఆయిల్ అనేది లేకుండా నెయ్యి అనేది లేకుండా మనం ఇడ్లీలను అయితే అతుక్కోకుండా ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు అనమాట. తీసేసుకొని మనం హాట్ బాక్స్లో పెట్టేసుకున్నామంటే మనకి కావాల్సినప్పుడు తినేసేయచ్చు. అందుకోసమని ఎప్పుడైనా సరే ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీ ప్లేట్లని మనము వాటర్ కింద కొద్దిగా తడి చేసేసి తర్వాత ఇడ్లీలు అనేది వేసేసుకోండి. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే బెండకాయలు తరుగుతూ ఉంటాం కదా. బెండకాయలు తరిగేటప్పుడు అది బెండకాయలకు జిగటగా ఉంటుంది కాబట్టి చాకు అతుక్కొని మనకి కట్ చేయడానికి చాలా ఫాస్ట్గా రాదనమాట. స్లోగా కట్ చేస్తూ ఉంటాము. ఇది జిగట అనేది అతుక్కుంటూ ఉంటుందన్నమాట. మరి అలా అతుక్కున్నప్పుడు ఇలా అయితే చేయండి. మనకి టెన్షన్ లేకుండా మనము కొద్దిగా నిమ్మరసాన్ని ఆ చాకుకు అప్లై చేయండి. అప్లై చేయడం వల్ల అసలు అతుక్కోదన్నమాట. మనం ఎంత ఫాస్ట్గా కావాలంటే అంత ఫాస్ట్గా కట్ చేసేసుకోవచ్చు. అస్సలు అతుక్కోకుండా నీట్గా కట్ అయిపోతాయి అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్క ఆడవారికి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఏబీసీ జ్యూస్ ఎప్పుడైనా తాగారా? తాగకపోతే వెంటనే చేసేసుకొని తాగండి. చాలా టేస్టీ అలాగే హెల్తీ కూడా. చూడండి ఫస్ట్ అయితే నేనైతే యాపిల్ని అయితే కట్ చేసేస్తున్నాను. ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్ అనమాట. అందుకని ఏబీసీ జ్యూస్ అన్నాను. ఇది తాగడం వల్ల మనకి బ్లడ్ తక్కువగా ఉండే వాళ్ళకి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎటువంటి మెడిసిన్స్ టానిక్లు వాడాల్సిన పనే ఉండదన్నమాట. నేనైతే ఒక సగం యాపిల్ని కట్ చేశాను, 1 గ్లాసు కాబట్టి. అలాగే సగం బీట్రూట్ని, ఒక 2 క్యారెట్ని వేసేసాను అనమాట. ఇవన్నీ కలిపి ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. లేడీస్కు చాలామందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది కదా, ఎందుకంటే మంత్లీ బ్లడ్ అయితే లాస్ అవుతూ ఉంటారు కాబట్టి బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా ఈ జ్యూస్ని కనుక తాగామంటే మనకి బ్లడ్ అనేది బాగా వస్తుంది. మనం ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉండదు. మనం ట్యాబ్లెట్స్కి ఖర్చు పెట్టే ఆ డబ్బుల్ని ఇలా వెజిటబుల్స్ తెచ్చుకొని మనం కనుక ఫ్రూట్స్ వెజిటబుల్స్ తెచ్చుకొని మనం జ్యూస్ తాగామంటే హెల్త్కి మంచిది. అలాగే మనకి మన స్కిన్ కానీ మన కలర్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే సేఫ్టీ పిన్స్ అయితే తెచ్చుకుంటాం కదా. సేఫ్టీ పిన్ తెచ్చుకున్నప్పుడు అవి మనం ఎప్పుడో ఒకసారి వాడామంటే అవి తుప్పు పట్టిపోతాయి అన్నమాట. మరి తుప్పు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా ఆ పిన్నీస్లు మనం ఏ డబ్బాలు అయితే సేఫ్టీ పిన్స్ వేసామో ఆ డబ్బాలో ఇలా కొద్దిగా పౌడర్ని అయితే చల్లేసేయండి ఆ పిన్స్ పైన. ఇలా చల్లడం వల్ల తుప్పు పట్టదనమాట. మనకి ఎన్ని రోజులున్నా తుప్పు అనేది పట్టవు. మనకి ఇలా ఒక డబ్బాలో ఉండడం వల్ల కావాల్సినప్పుడు వెతుక్కోకుండా ఈజీగా మనకైతే దొరికిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే దోశలేకైనా ఇడ్లీ లేకైనా ఉప్మా లేకైనా దేంట్లేకైనా సూపర్గా ఉండే పల్లి చట్నీని అయితే తయారు చేసి చూపిస్తాను, చూసేసేయండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఒక చిన్న ప్యాన్ పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసేయండి, ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా. తర్వాత ఒక చిన్న కప్ అంతా పల్లీలు వేసేసి వేయించండి. అలాగే దాంట్లోనే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక చిన్న కప్ అంతా పప్పులు అంటే పుట్నాల పప్పు అంటారు కదా అది, అలాగే మీ కారానికి అంటే మీ టేస్ట్కి తగినంత స్పైసీగా మీకు ఎంత స్పైసీ అయితే కావాలన్నా అంత స్పైసీగా ఉండేటట్టుగా పచ్చిమిర్చి, నేనైతే ఒక 7-8 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేశాను. అలాగే కొద్దిగా చింతపండుని వేసేసి వీటన్నిటిని కలిపి బాగా వేయించండి ఆయిల్లో. ఆయిల్ కొద్దిగానే వేసానండి, మళ్ళీ ఎక్కువగా అనుకున్నారు. వేయించిన తర్వాత ఇవి ఇంకా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేయండి. ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు.
ఉప్పు వేసేసి ఇలా మిక్సీ పట్టేసి తర్వాత మీకు ఎంత లూజ్గా కావాలన్నా చట్నీ గట్టిగా కావాలన్నా దాన్ని బట్టి వాటర్ వేసుకొని ఇంకా ఈ విధంగా మిక్సీ పట్టేసామంటే చూడండి రెస్టారెంట్ స్టైల్లో చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే పోపు కూడా పెట్టేసుకోండి. కావలిస్తే దీంట్లో మినపప్పు శనగపప్పు వేసుకోండి. నేనైతే మినపప్పు శనగపప్పు ఇష్టపడను, అందుకోసమని ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసేసి పోపు పెట్టేశారనమాట. ఇది ఉప్మాలేకైనా చపాతీలేకైనా రోటీలేకైనా అలాగే దోశలేకైనా దేంట్లేకైనా ఇడ్లీలేకైనా సూపర్ కాంబినేషన్ అనమాట. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో జవాద్ పౌడర్ అయితే ఉంటుంది కదా, జవాద్ పౌడర్ని ఈ విధంగా చేసి చూడండి. మన ఇల్లు ఎప్పుడు మంచి వాసనతో ఉంటుంది. అలాగే మన బట్టలు కూడా. ఫస్ట్ అయితే ఇలా ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకోండి. మీకు ఫుల్గా కావాలంటే ఫుల్గా తీసుకోండి, లేదంటే ఇలా హాఫ్గానైనా కట్ చేసేసుకోండి. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా జవాద్ పౌడర్ అయితే వేయాలి. ఎక్కువగా అవసరం లేదండి, కొద్దిగా అంటే కొద్దిగా వేసేసేయండి. ఈ 2 టిష్యూ పేపర్లో మీకు ఎన్ని కావాల్సి అన్ని తయారు చేసుకోండి. 2 అంటే 2 కాదండి, ఎక్కువనైనా మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా కొద్దిగా జవాదు వేసిన తర్వాత కొన్ని బియ్యం గింజలు కూడా వేయండి. వేసేసి ఇప్పుడైతే ఇలా చుట్టేసేయండి. ఇలా చుట్టేసేసి ఇప్పుడు ఇలా మడిచి దీనికి కావలిస్తే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి, ఎందుకంటే ఓపెన్ కాకుండా ఉండడానికి. ఇలా వేసేసుకొని మన ఇంట్లో ఎక్కడైతే కబోర్డ్లు బట్టలు రెగ్యులర్గా పెడుతూ ఉంటామో, బెడ్షీట్లు పెడుతూ ఉంటామో ఆ ప్లేస్లో పెట్టేసామంటే మనకి కుంటు వాసన లేదంటే ఏదైనా పురుగులు పట్టినట్టు అలా కాకుండా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే మామిడికాయలు తెచ్చుకున్నాం కదా, మామిడికాయలు సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనకి పచ్చి మామిడికాయ అలానే కావాలి, మనకి పచ్చడి దంచుకోవాలన్నా లేదంటే మామిడికాయ పప్పు చేసుకోవాలన్నా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. మనకి పోయిన నెల అంతా మామిడికాయలు బాగా దొరికాయి కదా, ఇప్పుడు కూడా ఇంకా దొరుకుతూనే ఉన్నాయి. కావలిస్తే తెచ్చుకొని ఇలా అయితే చేసుకోండి. తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ అయితే దీన్ని బాగా కడగండి. కొద్దిగా ఉప్పు వేసేసి బాగా కడిగేసేయండి. ఇదైతే చూడడానికి పచ్చగా ఉంది కానీ చాలా పులుపు ఉంది అనమాట. ఇది ఒక టైపు మామిడికాయ. ఇది పైన తొక్కునంతా తీసేసేయండి. మీ ఇష్టం, ఒకవేళ మీరు అలానే ఇష్టము మీకు పైన చెక్కు ఉండడము అంటే ఆ తొక్కనైతే పెట్టేసుకోండి, లేదంటే ఇలా పీలర్తో ఇలా తీసేసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మన ఇంట్లో కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ని అయితే తీసేసుకోండి. ఇలా తీసేసుకొని దీనిపైన ఇలా పెట్టి తురిమామంటే మనకి చాలా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా తురిమేసుకొని మనమైతే పచ్చడి కావాలంటే పచ్చడి పెట్టుకోవచ్చు, ఇలా తురిమిన దాంతో కూడా పచ్చడి పెట్టుకోవచ్చు. అలాగే మనము దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా స్టోర్ చేసుకున్నామంటే మనకి పప్పు చేసుకోవాలన్నప్పుడు కానీ లేదంటే పచ్చడి దంచుకోవాలన్నప్పుడు కానీ మనకి డైరెక్ట్గా మామిడికాయనే తినాలనిపించినప్పుడు కానీ ఇలా తినొచ్చు అనమాట. చూడండి ఇలా బాగా తురిమేసేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ని వేయండి. అలాగే కొద్దిగా పసుపు, ఇది పచ్చగా ఉంది కాబట్టి మీకు కనిపించడం లేదు, తెల్లగా ఉండేదానికైతే ఇంకా పచ్చగా కనిపిస్తుంది అనమాట. ఈ పసుపు సాల్ట్ని వేసేసి బాగా కలిపేసేసి మన ఇంట్లో జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకొని దీంట్లో పెట్టేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకు సంవత్సరం పాటు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు కొద్దిసేపు తీసి బయట పెట్టేసామంటే నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. మనం దీన్ని అప్పుడు ఏమి కావాలంటే పప్పు అయినా పచ్చడి అయినా లేదంటే తినాలన్నా లేదంటే మనకి ఇలా మనం ఇలా మామిడి తురుముతోటి పులిహోర చేసుకోవాలన్నా ఏదైనా సరే చేసుకోవచ్చు అనమాట. మనకి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు మన దగ్గర మామిడికాయలు అయితే ఉండినట్టే ఉంటాయి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, స్టిక్కర్స్ వాడేటప్పుడు ఒక్కొక్కసారి వీటికి ఉండే కెమికల్స్ వల్ల మన నుదిటిపైన మనం ఎక్కడైతే స్టిక్కర్ పెట్టుకుంటామో అక్కడ స్కిన్ అలర్జీ వస్తూ ఉంటుంది, స్కిన్ దురదగా ఉంటుంది, మంట తీస్తూ ఉంటుంది. మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే మనం ఎక్కడైతే స్టిక్కర్స్ పెట్టుకుంటామో స్టిక్కర్స్ కానీ కుంకుమ కానీ ఏదైనా సరే, కుంకుమలో కూడా కెమికల్ ఉంటుందన్నమాట. అది కూడా చాలామందికి పడక అక్కడంతా చిన్న చిన్న గుల్లల్లాగా కూడా వస్తూ ఉంటాయి. మరి అలా వచ్చినప్పుడు ఇలా కొద్దిగా వ్యాజ్లిన్ అప్లై చేసేసి మీరు స్టిక్కర్ పెట్టుకున్నా కుంకుమ పెట్టుకున్నా కూడా అసలు ఎటువంటి స్కిన్ అలర్జీలు అయితే రాదనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి
ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా కాఫీ పొడి, మీరు ఏ కాఫీ పొడి వాడితే ఏ బ్రాండ్ అయినా పర్లేదు, ఆ కాఫీ పొడిని అయితే వేసేసుకోండి. అలాగే మనకి కాఫీ పొడి షుగర్ వేసాం కదా, ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ అంతా పాలను కూడా వేసుకోవాలన్నమాట. ఏంటి కోల్డ్ కాఫీ చేస్తున్నానని అనుకుంటున్నారా? అలా అనుకోవద్దండి, చెప్తాను ఎందుకనేది. ఈ మూడింటిని బాగా కలిపేసేయాలన్నమాట. పంచదార కరిగిపోవాలి. ఇలా మనకి పాలు, అలాగే షుగరు, అలాగే కాఫీ పొడి మూడింటిని బాగా కలిపేసేసి దీన్ని మన ఫేస్కు, మన హ్యాండ్స్కు అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేయడం వల్ల మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది. అసలు చాలామందికి ఫేస్ పైన ఎక్కువగా ట్యాన్ ఉండిపోతూ ఉంటుంది. అలాగే జిడ్డుగా కూడా ఉంటుందన్నమాట చాలామందికి. అలా కాకుండా, అలా ఉండకుండా నీట్గా ఉండాలి అని అంటే ఇలా అప్లై చేసేసేయండి. అప్లై చేసేసి ఇది ఆరిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నామంటే మన స్కిన్ అనేది చాలా గ్లోగా వస్తుందన్నమాట. అసలు నమ్మలేరు మీరే, అంత గ్లోగా ఉంటుంది. అలాగే న్యాచురల్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్పు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ అండి, ముఖ్యంగా ఎంప్లాయీస్కు. చూడండి, మనము ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, ఒక్కొక్కసారి పిల్లలకి స్కూల్కు వెళ్ళేటప్పుడు యూనిఫామ్లు ఐరన్ చేయాలన్నా, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళ డ్రెస్సులు ఐరన్ చేయాలన్నా కరెంటు ఉండదు, కరెంటు పోతూ ఉంటుంది. ఇంకా రాబోయేది వర్షాకాలం కాబట్టి కరెంటు కూడా సరిగ్గా ఉండదు. మరి అలాంటప్పుడు మనకి అప్పటికప్పుడు బట్టలు ఐరన్ చేసుకోవాలన్నప్పుడు ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ అయితే తీసేసుకోండి. కుక్కర్లో ఒక చెంబు వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టేసి బాగా మరగనివ్వండి. అంటే వేడెక్కాలన్నమాట, బాగా ఉడకాలి. తర్వాత మన ఇంట్లో ఇలాంటి చిన్న రోళ్ళు ఉంటాయి కదా, ఆ రోల్ని అయితే పెట్టేసేయండి. పెట్టేసేసి బాగా నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఆ రోట్లో ఆ రాయిని తీసేసి తర్వాత కుక్కర్ని అయితే ఇలా క్లోజ్ చేసేసేయండి. ఎందుకంటే మనకు పట్టుకోవడానికి కావాలి కాబట్టి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ బట్టలు అయితే ఐరన్ చేయాలనో, మనకి కరెంటుతో పని లేకుండా, దూబితో పని లేకుండా, మనకి అప్పటికప్పుడు అర్జెంటుగా కావాలి అన్నప్పుడు ఈ విధంగా మనం ఐరన్ చేసుకోవచ్చు అనమాట. చాలా వేడిగా ఉంటుంది. మనం రోల్ పెట్టడం వల్ల బరువు ఉంటుంది కాబట్టి మనకి టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఇంకా మనకి ఐరన్ చేసుకోవాలి, కరెంటు కోసం వెయిట్ చేయాల్సిన అవసరము ఉండదు, దోబీ కోసము వెతకాల్సిన పని ఉండదన్నమాట. ఇలా చేసేసుకున్నామంటే నీట్గా ఐరన్ చేసుకోవచ్చు అనమాట. పిల్లల యూనిఫామ్లైనా, ఇంకా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళ డ్రెస్సులైనా సరే, ఏవైనా ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వస్తుందో. చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా అప్పటికప్పుడైతే ఐరన్ చేసుకోవచ్చు. ఇది పెద్ద ప్రాసెస్, ఇంత పని ఎందుకు అని అనుకుంటున్నారా? అలా అనుకోవద్దండి. ఎందుకంటే మనకు అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు ఇదైతే ఉపయోగపడుతుందని మీతో షేర్ చేస్తున్నాను. మళ్ళీ దీని గురించి అయితే ఇది ఈ టిప్ అని కామెంట్ చేయొద్దండి. ఎందుకంటే ఇది ఒకరికి కాకపోయినా ఒకరికైనా యూజ్ అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరి ఇల్లులో ఐరన్ బాక్సులు ఉండవు. అలాగే ప్రతి ఒక్కరి ఇల్లులో ఇన్వర్టర్లు, అప్పటికప్పుడు కరెంటు కూడా ఉండదు. అలాగే దోబి కూడా ఉండరు కాబట్టి మనకి యూజ్ అవుతున్నప్పుడు ఎప్పుడైనా మనకి యూజ్ అవుతుంది కాబట్టి మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. చూడండి, నేను ఇది ఒక డ్రెస్ చేసినా కూడా ఆ వేడైతే తగ్గలేదు, అలానే ఉంది. చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి అర్జెంట్ అయినప్పుడు. సో ఇవండి ఈరోజు టిప్స్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.